భీముడు హిడింబి వైపు తిరిగి ఓసి రాక్షసి, నీ అన్నను వధించాను, నిన్ను నేను పెళ్లి చేసుకొని ఇక్కడ నుండి వెళ్లిపోనన్నాడు. భీముని చూసి ఆ రాక్షసుడు చాలా ముచ్చటపడ్డాడు. అక్కడ పడుకొని ఉన్న ఐదుగురు ఒక ఆహారం అయితే భీముడు ఒక్కడే ఒక ఆహారం అనుకున్నాడు. వెంటనే ఇద్దరికి ద్వంద్వ యుద్ధం మొదలైంది. ఈ ఇద్దరి యుద్ధం వల్ల కలిగే శబ్దానికి అందరూ నిద్రలేచారు. ఏం జరుగుతుందని కుంతిదేవి అడగగా పక్కనే ఉన్న స్త్రీ, రాక్షసుడు మీ అబ్బాయితో పోరాటం చేస్తున్నాడు అత్తయ్య అని అంది. ఎవరమ్మా నువ్వు నన్ను అత్తయ్య అంటున్నావు అని అడిగింది కుంతి. నా పేరు హిడింబి, ఆ రాక్షసుని చెల్లెండి. మీ కుమారుని చూసి ప్రేమించి ఇలా స్త్రీ రూపంలో వచ్చాను. మీరేం కంగారు పడవద్దు, మీ అబ్బాయికి ఏమి కాదు. అన్నయ్యని తట్టుకుని 5 నిమిషాలు ఉంటే చాలు, ఖచ్చితంగా మీ కుమారుడే గెలుస్తాడని అన్నాడు. ఇంతలో అర్జునుడు భీముని వైపు తిరిగి, సోదరా భీమా, తూర్పు ఆరుణంగా మారుతుంది. ఇది రాక్షసులకు అనుకూలమైన వేళ. వాడితో ఆటలు మాని వెంటనే చంపేయని అన్నాడు. ఆ మాటలు విన్న భీముడు విజృంభించి హిడింబాసురుని ఎత్తుకొని గిరగిరా తిప్పి నేల మీద పడేసి కొట్టాడు. దానితో వారి నడుం విరిగి అర్ధనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు హిడింబి ఏడవడం మొదలుపెట్టింది. భీముడు హిడింబి వైపు తిరిగి, ఓసి రాక్షసి, నీ అన్నను వధించాను, నిన్ను నేను పెళ్లి చేసుకొని ఇక్కడ నుండి వెళ్లిపోనన్నాడు. నాకంటూ ఉన్నది అన్న ఒక్కడే, నువ్వు వాడిని చంపేశావు, నా ప్రేమను తిరస్కరించావు. నా అనేవాడు లేక నా ప్రేమ సఫలం కాక నేను ఎలా జీవిస్తాను అంటూ హిడింబి రోధించసాగింది. భీమసేన, నీవు గనక నన్ను తిరస్కరిస్తే నేను నా ప్రాణాలు తీసుకుంటాను, స్వీకరిస్తే ప్రాణమిస్తాను. నాకు జరిగింది, జరుగుతుంది, జరగబోయేది తెలుసు.